గోపి గారు స్పెషల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ మీద చర్చకి సమాధానం ఇచ్చారు. ఒకటి క్లారిఫై చేయాలి సార్. జీతాలకి 86% దగ్గరగా ఖర్చు పెడుతున్నాను అన్నారు. అదంతా ఆఫీస్ నిర్వహణలో అన్ని కలిపి లెక్కలా లేకుంటే ఓన్లీ జీతాలకు సంబంధించింది అనేటువంటిది స్పష్టత లేదు. ఒక విషయం ఏమిటంటే మీరే చెప్పారు కదా, సకాలంలో పిఆర్సీ అని డిఏలు చెల్లిస్తామని, లేకుంటే మేము ఒక ఉద్యోగులకు అనుగుణంగా మెరుగైన పెన్షన్ ఇస్తామని చెప్పి ఇలాంటి మాటలన్నీ మీరే చెప్పారు కదా. మీరు చెప్పిన దానికి భిన్నంగా ఈ బడ్జెట్ ప్రసంగంలో సమాధానం ఇస్తున్నారు. అంటే అవి పిఆర్సీ ఇవ్వాలా లేదా ఉద్యోగులకి, డిఏలు చెల్లించాలా లేదా ఉద్యోగులకి, లేకుంటే కనీస వేతనాలు చెల్లించాలా లేదా అనేది దాటవేయడం అదేదో స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. గోపి గారు మీరు స్పెషల్ మెన్షన్ క్లుప్తంగా రాయాలి. ఓకే సార్, నెక్స్ట్ రేపటి నుంచి రాస్తాను. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయులకు సంబంధించి పిఎఫ్ మినహాయింపులు గత 2 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి అధ్యక్ష. ఈ మినహాయింపులన్నీ కూడా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ మున్సిపల్ కమిషనర్ ఖాతాలోనే ఉండిపోయినాయి. వాళ్ళ కనీసం లోన్లు పెట్టుకుంటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వాళ్ళకి జీపీఎఫ్ని ఇవ్వాలని చెప్పి గత అనేక సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం. ఆ జీపీఎఫ్ని అమలు అయ్యే విధంగా అకౌంట్లు తెరిచి ఆ అమౌంట్ని అందులో జమ అయ్యేటట్టు చూడాలనేది. అదే రెండో అంశానికి సంబంధించి జిల్లా పరిషత్లో 100% పండిట్ పీటీ పోస్టులు ఉన్నతీకరణ జరిగినాయి. కానీ మున్సిపాలిటీలో పీటీ పండిట్ పోస్టులు 100% ఉన్నతీకరణ జరగలేదు. ఉన్నతీకరణ చేసి అర్హులకి ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప అనే గ్రామం దగ్గర కట్లేరు అనే వాగుతుంది అధ్యక్ష. ఆ వాగు మీద కట్లేరు బ్రిడ్జి 2018లో వరదలు వచ్చి కొట్టుకుపోయింది. 20 గ్రామాల ప్రజలు తిరువూరు రావాలంటే 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. బహుశా ఇది నేను 3వసారి ఇవ్వటం. అందుకని కట్లేరు వాగు మీద బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం మంత్రి గారి దృష్టికి కూడా ఇందాక తెచ్చాను, మెమోరాండం ఇమ్మని చెప్పారు. సో అది చేయాలని కోరుతున్నాను. అవి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో 42,000 మంది ఆశా వర్కర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా అంటే అంగన్వాడీలతో సమానంగా వాళ్ళకి కనీస వేతనం అమలు, అలాగే సాధారణ సెలవులు వర్తింపు, మెడికల్ లీవ్లు వర్తింపు, ప్రసూతి సెలవు వర్తింపు, ఇట్లాగా వివిధ సమస్యల మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి సంఘ నాయకులతో చర్చించి పరిష్కారం చూపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.